ఓకే. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే ఈ విశ్వానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు, జూమ్ లో ఉన్న మీ అందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం గత ఎపిసోడ్లలో అవిద్యా క్లేశము, అభినవ క్లేశం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే అస్మిత క్లేశం గురించి తెలుసుకుంటున్నాం. అస్మిత క్లేశము. చూడండి, మన జీవితంలో చాలా సమస్యలకు కారణం ఏమనుకుంటామంటే బయటి నుంచే వస్తాయి, బయటి ప్రపంచం నుంచే వస్తాయి అనుకుంటాం. కానీ కాదు. మరి ఏంటి అంటే మనలో ఏర్పడే నేను అనే భావం నుంచి వస్తాయన్నమాట. ఈ నేను అనే భావం సహజమైనదే, కానీ అది ఏంటి అంటే అహంకారంగా, దురాశగా, స్వార్థంగా మారినప్పుడు ఈ అస్మిత క్లేశం అవుతుందన్నమాట. అహంకారంగా, దురాశగా, స్వార్థంగా మారినప్పుడు అది అస్మిత క్లేశం అవుతుందన్నమాట. చూడండి, మనసులో ఏ ఆలోచన వచ్చినా దానిని తప్పకుండా అమలు చేయాలి. నేను అనుకున్నది జరగాలి, నేను అనుకున్నది తప్పనిసరిగా పొందాలి అనే ఈ బలమైన పట్టుదలే అస్మిత క్లేశానికి ఆరంభం అన్నమాట. ఈ స్థితిలో మానవుడు తన కోరికలను పరిశీలించాడు, వెంటనే దానిని నెరవేర్చాలనేది మాత్రమే ఆలోచిస్తాడు. మనసు ఒక ఆలోచనను తీసుకొస్తుంది. ఏంటి? ఇది నాకు కావాలి అని చెప్తుంది మనసు. ఆలోచన రావడం తప్ప అంటే కాదు, కానీ ఆ ఆలోచన మన జీవితానికి యజమానిగా మారితే సమస్య మొదలవుతుంది. అంటే ఆ ఆలోచననే మనకు యజమానిగా, మన జీవితానికి యజమానిగా మారితే సమస్య మొదలవుతుందన్నమాట. ఈరోజు ఒక వస్తువు కావాలంటుంది, రేపు ఇంకొకటి, ఆ మరునాడు ఇంకొకటి. ఈ మనసు ఏంటి? ఎల్లప్పుడూ కొత్త లక్ష్యాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఒకటి అయిపోయిందంటే ఇంకోటి చూపిస్తూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు ఈ మానవుడు? దాని వెనక పరిగెత్తుతూనే ఉంటాడని. మరి ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే, అన్ని పొందిన తర్వాత కూడా ఈ మానవుడు అక్కడితో ఆగిపోతాడా? అన్ని పొందుతాడు, కోరినవన్నీ తెచ్చుకుంటా ఉంటాడు, ఒక కాడికి ఆగిపోతాడా అంటే లేదు. ఎందుకంటే కోరికలు అనేవి తీరవు, ఒకటి తీరితే ఇంకోటి పుట్టుకొస్తుంది. అలా పుట్టుక రావడం వల్ల ఏమవుతుంది? దురాశ మొదలవుతుంది. ఇక్కడ మనం ఆశ, దురాశ మధ్య చాలా తేడా ఉంది, అది తెలుసుకుందాం. ఆశ ఏంటి అంటే మనిషిని ఎదగడానికి ప్రేరేపిస్తుంది. దురాశ ఏంటి అంటే మనిషిని దిగజార్చుతుంది. ఒక విద్యార్థిని చూడండి, బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకోవడం, అది ఆశ, అది ఉండొచ్చు. కానీ ఆ ఉద్యోగం సంపాదించడం కోసం నేను అందరినీ మోసం చేస్తా, లంచాలు ఇవ్వడం, ఇతరులను తొక్కెయ్యాడాలనుకోవడం, ఇదంతా కూడా దురాశ. ఇంకా అలాగే మనం ఒక వ్యాపారిని కనుక తీసుకుంటే తన కుటుంబం పోషించడానికి సంపాదించడం ఆశనే. ఎందుకంటే కుటుంబం సాగాలి కాబట్టి సంపాదించాలనేది ఓకే, కానీ అవసరానికి మించి సంపాదించడానికి, ఇక్కడ బాగా చూడండి, అవసరానికి మించి సంపాదించడానికి అంటే కల్తీ చేయడం, అంటే తెలుసు కదా కల్తీ గురించి. కల్తీ చేయడం, లేదా మోసం చేయడం, లేదా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం. ప్రజలు ఎంతో నమ్మకంతో ఉంటారు, ఈయన దగ్గరికి వెళ్తే మంచి సామాన్ ఇస్తాడు అని, అలాంటిది వాళ్ళను వమ్ము చేయడం.
ఇంకా ద్రోహం చేయడం, ఇవన్నీ కూడా ఏంటి? దురాశ అన్నమాట. ఆశలో ధర్మం ఉంది, దురాశలో ధర్మం లేదు, అంతే కదా. ఆశ ఉండడం కరెక్టే, ఎందుకంటే మనం బ్రతకాలి కాబట్టి ఆశ ఉన్నప్పుడే ఏదైనా చేసుకోగలుగుతాం. కానీ ఒకరిని తొక్కి ఒకరిని మోసం చేసి సంపాదించుకోవాలనేది దురాశ అన్నమాట. ఇక అస్మిత క్లేశంలో ఉన్న వ్యక్తి ఎలాగైనా సాధించాలి అనే భావనతోనే జీవిస్తాడు. ఏదైనా సరే నేను అది కావాలి, అది నాకు రావాలి అనేదే ఉంటుంది. అది ధర్మమా అధర్మమా అనేది కూడా ఉండదు, ఆ విచక్షణ జ్ఞానం కూడా ఉండదు. నాకు డబ్బు రావాలి, అది ఎలా వచ్చినా పర్వాలేదు అని అనుకుంటాడనమాట. ఇక్కడి నుంచి ఏమవుతుంది? మనిషి తప్పుదారిలో నడవడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే అది కావాలి అన్నప్పుడు ఇక తప్పొప్పుల గురించి ఆలోచించారనమాట. మొదట ఎలా మొదలవుతుంది? చిన్న అబద్ధంతో మొదలవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా మోసాలు చేయడం. ఆ తర్వాత ఏమవుతుంది? అది అలవాటుగా మారుతుంది. ఇంకా చివరికి ఏమవుతుంది? అది ఒక వ్యసనంగా మారుతుంది అన్నమాట. ఇప్పుడు కానీ మనకు టీ లేకపోతే ఎంత అల్లాడతామో, వాళ్ళకు కూడా అలా మోసాలు చేయకపోతే అలా ఉంటుందన్నమాట పరిస్థితి. మొదట ఒకప్పుడు అంటే మంచిగా ఉన్నప్పుడు అలా పని చేస్తే తప్పు అనిపించింది, తర్వాత ఏమవుతుంది? అదే సహజత్వం అనిపిస్తుంది. ఇదే అస్మిత క్లేశ ప్రమాదం అన్నమాట. మనకి ఇంకా ఉదాహరణకి బాగా అర్థం కావడానికి చూడండి, ఒక ఉద్యోగి చాలా నిజాయితీగా పనిచేస్తుంటాడు. కానీ ఒక రోజు అనుకోకుండా అతనికి అక్రమంగా అంటే లంచపూర్వకంగా డబ్బు సంపాదించే అవకాశం వస్తుందన్నమాట. మొదట లంచం తీసుకోవడానికి భయపడతాడు, కానీ ఒక్కసారి చేస్తే ఏమవుతుందిలే, ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుందిలే అని తీసుకుంటాడు. ఒకసారి తీసుకున్నాక కొంత ధైర్యం వస్తుంది కదా, రెండోసారి 2 సార్లు తీసుకున్నా నన్ను ఎవరు పట్టుకున్నా, మూడోసారి ఇక కొంతకాలానికి ఏమవుతుంది? ఆ లంచాలకే బానిస అయిపోతుంది, అతని జీవితంలో అది ఒక భాగం అవుతుంది. ఏమవుతుంది? రాను రాను నిజాయితీగా కంటే అక్రమంగా సంపాదించడమే సహజం అనే పరిస్థితికి వస్తాడనమాట. ఇదని మనం ప్రాపంచికంగా ఎంతో మందిని చూస్తున్నాం. ఇదే వ్యసనంగా మారిన అస్మిత క్లేశము అన్నమాట. ఇంకా ఈ క్లేశంలో ఇంకో ప్రమాదకరమైన లక్షణం ఉంది. ఏంటి అంటే అహంకారం. ఒక పని గనక సక్సెస్ అయితే ఇదంతా నా తెలివే, నా కష్టం వల్లే, నా శక్తి వల్లే జరిగింది అని అనుకుంటారు. భగవంతుని కృప, గురువుల ఆశీర్వాదం, కుటుంబ సహకారం, సమాజం చేసిన సహాయం ఇవన్నీ కూడా మర్చిపోతారు. మర్చిపోయి అన్నిటికీ ఈ విజయం మొత్తానికి కూడా నేనే కారణం అని తన ఖాతాలో వేసుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది? మెల్లిమెల్లిగా అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగినప్పుడు వినయం అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అన్నమాట. అదే ఒకవేళ చేసే పని గనక ఫెయిల్ అయితే, విఫలమైతే అప్పుడు ఏం చేస్తాడు? తనలోని తప్పులను వెతుక్కోడు, తను ఎదుటి వాళ్ళ మీద దొబ్బుతుంటాడు. అంటే వాళ్ళ వల్ల ఇలా జరిగింది, కాలం బాగా లేదు, ఎవరో నన్ను ఏదో చేసిండ్రు, మంచి జరిగినప్పుడేమో అంతా నేనే చేశాను, చెడు జరిగినప్పుడు కాలం మీద వేరే వాళ్ళ మీద అలా నెట్టుతుంటారనమాట, ఇతరుల మీద నిందలు వేస్తుంటారు. ఆ సమయంలో ఏమవుతుంది? వాళ్ళకు కోపం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, విజయం వచ్చినా అతడికి శాంతి ఉండదు, అపజయం వచ్చినా కూడా శాంతి ఉండదు. ఎందుకంటే మనసు సమతుల్యతననేది కోల్పోయిందనమాట. ఇంకా చూడండి, మనకు అర్థం కావడానికి, ఒక రైతుకి 2 కుమారులు ఉన్నారనుకోండి. ఆ 2 కుమారులకు
తనకున్న పొలాన్ని ఇద్దరికి సమంగా పంచిండు. పంచినప్పుడు ఆ పొలం అనేది ఒకటే పొలం ఉంటుంది కదా, ఒకటే పొలము, ఒకటే విత్తనాలు, ఒకటే నీరు, ఇద్దరు ఆ పంట పండించిండ్రు అన్నమాట. ఇద్దరికి పంట బాగానే వచ్చింది. ఒక అతను చెప్తాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న, దేవుడి కృప వల్ల, మీ ఆశీర్వాదం వల్ల నా కష్టం కలిసి మొత్తం మీద నాకు పంట మంచిగా వచ్చింది అని ఎంతో వినయంగా ఉంటాడు. రెండో వాడు ఏమంటాడు, వాడికి కూడా పంట మంచిగానే వచ్చింటది, నా లాంటి రైతు ఈ ఊర్లోనే లేడు, నేను గనక ఎంత బాగా పండించాను అని అహంకారంతో గర్వంతో ఉంటాడనమాట. అలా ఊర్లో చెప్పుకుంటుంటాడు. తరువాతి సంవత్సరం ఏమైతుంది, పంట దెబ్బతింటుంది, అంటే ఇద్దరికి దెబ్బతింటుంది అనమాట. అప్పుడు మొదటివాడేమో కొంచెం ప్రశాంతంగా ఆలోచించి ఏం చేస్తే మళ్ళా పంట బాగొస్తుందనే ప్రయత్నం చేస్తాడు. రెండో వాడు మాత్రం ఏంటి, కోపంతో అందరినీ నిందిస్తున్నాడు. అది సంబంధం లేకుండా నిందించడం అన్నమాట. తేడా ఎక్కడ ఉంది, పంటలోనా అంటే కాదు, మనసులో ఉందన్నమాట. డబ్బుకు కూడా ఇదే విషయం వర్తిస్తుంది. ఏంటంటే కొంతమంది చాలా డబ్బు సంపాదిస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి ఇవ్వడానికి ఇష్టపడరు. ఎంతో సంపాదిస్తారు, ఎంత సంపాదించినా కూడా ఒక్కరికి కూడా ఇవ్వరు, ఎందుకంటే అహంకారం అన్నమాట. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఎంత సంపాదించినా ఎవరికి ఇవ్వనప్పుడు వాడు బీదవాడు కిందికే లెక్క. అదే బీదవాడు తనకున్న దాంట్లో సంపాదిస్తే వాడే గొప్పవంతుడు అనమాట. ఎప్పుడైనా సరే ధనమును అంటే మనకున్న దాన్ని ఎంతో కొంత పంచుతూ ఉండాలి. ఇక ఈ ధ్యానం చేసే సాధకుల్లో కూడా ఈ అస్మిత క్లేశం అనేది వస్తుంది. ఏంటి అంటే, నేనే చాలా గొప్ప సాధకుడిని, నాకు ఎన్నో అనుభవాలు వచ్చాయి, అందరికంటే నేనే బాగా ధ్యానం చేస్తాను, అందరికంటే నేనే బాగా క్లాసులు చెప్తాను, ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. ఈ ఆలోచనలు ఏంటి అంటే మళ్ళా అహంకారమే. అంటే ఇది ఆధ్యాత్మిక అహంకారం. ఈ ఆధ్యాత్మిక అహంకారం అనేది ఏంటంటే భౌతిక అహంకారం కంటే కూడా చాలా ప్రమాదకరమైంది. భౌతిక అహంకారం అన్నా ఓకే గాని అంతకంటే చాలా ప్రమాదకరమైంది అనమాట. ఎందుకంటే తనను తాను గుర్తించనివ్వదు. ఈ అహంకారం వచ్చినప్పుడు తనను తాను గుర్తించుకోలేకపోతాడు అనమాట. ఇంకా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే ప్రయత్నం ఉండాలి కానీ లోపం ఉండకూడదు. ప్రయత్నం అనేది ఉండాలి, లోపం ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. విజయం రావాలి కానీ అహంకారం అనేది రాకూడదు. ఈ మూడు విషయాలు మనం జీవితాన్ని సమతుల్యం చేస్తాయి. ఏంటి, ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు, విజయం రావాలి కానీ అహంకారం ఉండకూడదు, ప్రయత్నం ఉండాలి కానీ లోపం ఉండకూడదు. ఈ మూడు విషయాలు మన జీవితాన్ని సమతుల్యం చేస్తాయన్నమాట. ప్రయత్నం గనక లేకపోతే అభివృద్ధి అనేది ఉండదు. కానీ ప్రయత్నానికి అహంకారం కనుక కలిస్తే మళ్ళీ ఏమవుతుంది, అది అస్మిత క్లేశంగా మారుతుందన్నమాట. చూడండి, ఒక పెద్ద వృక్షం ఉంటుంది, ఒక మామిడి చెట్టుని తీసుకోండి. ఆ మామిడి చెట్టుకు చెట్టు నిండా ఫలాలు కాసాయి అనుకోండి, ఆ ఫలాలకి ఏమవుతుంది, మొత్తం చెట్టు వంగిపోతుంది. కానీ ఖాళీ కొమ్మలు కొన్ని ఉంటాయి కదా, అవి ఏమైతే నిటారుగా లేచి ఉంటాయి అన్నమాట. ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే నిజమైన గొప్పతనం వినయాన్ని పెంచుతుంది. నిజమైన గొప్పతనం వినయాన్ని పెంచుతుంది, అహంకారాన్ని కాదు. మనిషి ఎంత ఎదిగితే
అంత వినయం వస్తే అతను జ్ఞానిగా ఎదుగుతాడు. వినయం రావాలి, ఎదిగే కొద్దీ వినయం రావాలి. ఎదిగే కొద్దీ అహంకారం వస్తే పతనమవుతాం. ఎదిగే కొద్దీ వినయం వస్తే జ్ఞానిగా ఇంకా ముందుకు వెళుతామన్నమాట. ఎంత ఎదిగితే అంత గర్వపడితే అస్మిత క్లేశంలో చిక్కుకుంటారు వీళ్ళు. ఇక అస్మిత క్లేశం నుంచి బయటపడడానికి మొదట ఏంటి అంటే వినయం చాలా అవసరం వీళ్ళకి. ఈ అస్మిత క్లేశంలో ఉన్న వాళ్ళకి ప్రతి విజయానికి ఇది నా కృషితో పాటు దైవ కృప, గురు కృప, కుటుంబ సహకారం వల్ల వచ్చింది అనేది గుర్తించాలి. నీకు ఏ విజయం కలిగినా కూడా అంటే అస్మిత క్లేశం నుంచి బయటపడాలి అంటే మనకి ఏది కలిగినా కూడా ఆ దేవుని దయ వల్ల, నాకు ఆ గురువు దయ వల్ల, ఈ మన కుటుంబ సభ్యుల వల్ల వచ్చింది అనేది గుర్తించాలి. ఇక రెండవది సంతృప్తి. అవసరానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి. మనకి ఈరోజు ఏదో తినడానికి ఇంత ఉంది, ఒక రొట్టె ఆవకాయ దబ్బ అని చెప్తాడు కదా గురువుగారు, అలా ఉంది, దాంతో తృప్తి పడాలి. అలా కాకుండా పక్కలోళ్ళు అవి తింటున్నారు, మాకు ఇవి కావాలి, పక్కలోళ్ళు అవి కట్టుకున్నారు, మాకు కూడా ఉంటే బాగుండేది, ఇలాంటిది ఉండకూడదు అనమాట. అందుకని సంతృప్తితో అంటే ఉన్నదానికి అవసరానికి తగ్గట్టు జీవించడం నేర్చుకోవాలి. ఇక మూడవది సేవాభావం. సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి. నీవేదైతే సంపాదిస్తావో అది దాంట్లో నీకున్న దాంట్లో కొంతలో కొంత అయిన సమాజానికి ఇవ్వాలి. తటవర్తి రాజ్యలక్ష్మమ్మ చెప్తుంది ఏంటి అంటే, నీవు తిన్నది బట్టి పాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు. నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు. అంటే మనం ఏదైతే సమాజానికి ఇస్తామో ముందు జన్మల్లో అది మనకు వస్తుందన్నమాట. దానం అనేది ఏంటి అంటే అహంకారాన్ని కరిగిస్తుందట. మనం దానం చేయడం వల్ల మనలో ఉన్న అహంకారం కరిగిపోతుంది. ఇక నాలుగవది ధ్యానం. ధ్యానం ఏంటి? మన మనసును ప్రశాంతత చేస్తుంది. నేనే అన్ని అనే భావనను కూడా తొలగిస్తుందన్నమాట. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాలు ఆలోచించుకోవాలి కూర్చొని. ఏంటి, నేను ఈరోజు ఎవరితోనైనా అహంకారంగా మాట్లాడానా, ఇంకా ఎక్కడైనా దురాశగా ఆలోచించానా, ఎప్పుడైనా ఇతరులను నిందించానా, ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. మనం ఆ ప్రశ్నలను వేసుకొని జవాబులు నిజాయితీగా చూసుకుంటే అప్పుడు మనలో ఉన్న అస్మిత క్లేశం అనేది మెల్లగా బలహీన పడుతుందన్నమాట. ఇక చివరిగా ఒక విషయం ఏంటి అంటే, భోగాలు అనేది జీవితంలోకి రావచ్చు, కానీ భోగాలే జీవిత లక్ష్యంగా మారకూడదు. అంటే మనము సంపాదించినప్పుడు మనకెన్నో భోగాలు వస్తాయి, వచ్చినప్పుడు అనుభవించాలి, కానీ అవే జీవిత లక్ష్యంగా పెట్టుకోకూడదు అన్నమాట. సంపాదన అనేది రావచ్చు, కానీ మనం ఆ మనకు యజమానిగా మారకూడదు. మనం నిన్న చెప్పుకున్నాం, సెల్ ఫోన్ పట్టుకుంటున్నాం, సెల్ ఫోన్ ను వాడాలి, కానీ అదే మనని వాడేస్తుంది. ఇప్పుడు అంటే వస్తువులే మనని వాడేస్తున్నాయి, అలా ఉండకూడదు అన్నమాట. విజయం రావాలి, కానీ వినయాన్ని తీసుకుపోకూడదు. అంటే విజయం వచ్చినప్పుడు వినయం అనేది ఉండకుండా పోకూడదు, వినయం అనేది ఉండాలి అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, జ్ఞాని భోగాలను తిరస్కరించడు, అలా అని వాటికి బానిస కూడా కాడు అన్నమాట. మరి ఏంటి అంటే అవసరమైనంత అనుభవించి అవసరం తీరగానే వదిలేయగలిగే స్వేచ్ఛ అతనికి ఉంటుంది. అంటే ఈ రోజు ఈ అవసరం ఉంది, ఓకే అనుభవించాలి, అవసరం తీరిపోయింది, దాన్ని అలాగే అంటి పెట్టుకోవడం కాదు, దాన్ని వదిలేసే స్వేచ్ఛ
ఉండాలన్నమాట. అందుకే అస్మిత క్లేశాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి కోరికను కూడా పరిశీలించాలి, గమనించాలి. ప్రతి విజయాన్ని కూడా వినయంతో స్వీకరించాలన్నమాట. ఇంకా ప్రతి అపజయాన్ని కూడా పాఠంగా తీసుకోవాలి. ఇందువల్ల నేను పాఠం నేర్చుకున్నాను అనేది. ముఖ్యంగా దురాశను విడిచిపెట్టాలి. దురాశ ఉంటే మాత్రం మన జీవితాలు చాలా గందరగోళంగా ఉంటాయి. అహంకారాన్ని వదిలిపెట్టాలి. ధ్యానంలో అంతర్ముఖం కావడానికి ప్రయత్నించాలి. ఇవన్నీ చేస్తుంటే నేను అనే సంకుచిత భావం పోయి మనము అనే విశాల భావం వికసిస్తుందన్నమాట. అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం అన్నమాట. అదే మనకు మన గురువులు బోధించే మార్గం. అదే మన మనశ్శాంతికి, తృప్తికి, ఆత్మ జ్ఞానానికి దారి చూపే మార్గం అన్నమాట. దీని గురించి మనం ఒక చిన్న కథ తెలుసుకుందాం. ఏంటి అంటే, ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనం ఉన్న ఇంకా ధనవంతులకి ఇంకా 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 సంపాదించాలని ఉంటుంది కదా, అలా కష్టపడి సంపాదిస్తూనే ఉంటాడు. ఆయనకున్న ఒక్క ఇల్లు కాకుండా ఎన్నో ఇండ్లు కొంటాడు, ఎంతో పొలాలు కొంటాడు, బంగారము, వ్యాపారాలు. ఇక అసలు ఆ ఊళ్ళో మొత్తంలో అతనే పెద్ద కోటీశ్వరుడు అన్నమాట. ఆ డబ్బుతో పాటు, ఆ ఇండ్లతో పాటు ఈయనకేం పెరిగింది? అహంకారం కూడా పెరిగింది. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది? అహంకారం వచ్చినప్పుడు, ఈ ఊరు మొత్తంలో నాకంటే తెలివైన వాడు ఎవ్వరూ లేరు, నేను కనుక లేకపోతే ఈ ఊరే ఉండదు, నా కష్టంతో నేను ఈ స్థాయికి వచ్చాను అని ఇక అందరి ముందర గొప్పలు చెప్పుకోవడం మొదలవుతుంది అన్నమాట. ఇలా ఉండగా ఒక రోజు ఆ ఊరికి ఒక గురువు గారు వస్తారనమాట. అందరూ ఆయనను దర్శిస్తుంటారు. సరే, ఇంకా వీళ్ళకి కూడా ఉంటది కదా వెళ్ళాలి అని వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? ఆయనతో ఆశీర్వచనాల కోసం కాదు. మరి ఎందుకు వెళ్తాడంటే, ఆయన తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి వెళ్తాడు. అంటే నేను ఇన్ని సంపాదించాను, నేను ఇంత ఇదిగా ఉన్నాను అని చెప్పడానికి. అప్పుడు అతని ముందు కూర్చొని, స్వామి నాకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, గౌరవం ఉంది, పేరు ఉంది, నాకంటే ఈ ఊర్లో గొప్పవాడు ఎవ్వడు లేదు, నేనే గొప్పవాడిని అని గర్వంగా చెప్పుకుంటాడు. చెప్పుకున్నప్పుడు ఆయన ఆ గురువు గారు ఏం మాట్లాడకుండా ఆ పక్కనే ఒక గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో నీళ్లు పోస్తూ ఉంటాడు. నీళ్లు పోస్తుంటే మీద నిండుతుంది కదా, నిండిన తర్వాత అలాగే పోస్తూ ఉంటాడు. పోస్తూ ఉంటే ఏమవుతుంది? నీళ్లు బయటికి కారిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ ధనవంతుడు అడుగుతాడనమాట, స్వామి గ్లాసు నిండింది కదా, ఇంకా నీళ్ళు ఎందుకు పోస్తున్నారు అని. అప్పుడు ఆ గురువు గారు చెప్తాడంట, నీవు ఈ గ్లాస్ లాంటి వాడివి, నీ మనస్సు నేను అనే భావంతో నిండిపోయి ఉంది. ఇప్పటికే నిండిపోయిన పాత్రలో మనం కొత్త నీళ్లు పోయడం సాధ్యమవుతుందా? కాదు. నీకు కూడా అలే అహంకారంతో నిండిపోయి ఉండడం వల్ల మనస్సులో జ్ఞానం అనేది ఇంకా ఏడ ఉంటది? ఉండదు. ఆ మాటలు విన్నాక ధనవంతుడు కొంచెం ఇట్లా అనుకుంటాడు, ఏంటి తల విదిలించుకుంటాడనమాట. సంపద అప్పుడు మళ్ళీ గురువు గారు చెప్తాడనమాట, సంపద ఉండడం అనేది తప్పు కాదు, విజయం సాధించడము తప్పు కాదు, కానీ ఇది అంతా నా వల్లే జరిగింది, ఇది అంతా నా వల్లే జరిగింది అనే భావమే అస్మిత క్లేశము అన్నమాట. చూడండి, రైతు విత్తనాలు వేస్తాడు, కానీ ఆ మొక్కకు పెంచేది ఏంటి? ఉత్త విత్తనాలు వేస్తే మొలుస్తాయా? కాదు. మరి ఏమేం కావాలి? భూమి, సరైన భూమి ఉండాలి, నీరు కరెక్ట్ గా ఉండాలి, గాలి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, దానికి తగ్గ పోషణ కూడా ఉండాలి, అలాగే ప్రకృతి కృప ఉండాలి, కుటుంబం అండదండలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పంట అనేది వస్తుందన్నమాట.
ఇదంతా చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు ఆ ధనవంతుడికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అప్పుడు ఏం చెప్తాడంటే, గురుగారు, నేను ఇంతకాలం సంపదను సంపాదించాననుకున్నాను, కానీ అహంకారాన్ని సంపాదించాను. బాగా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులు సంపద సంపాదించాననుకున్నాను, కానీ అహంకారాన్ని సంపాదించాను. ఇక నుంచి నేను వినయంగా జీవించడం నేర్చుకుంటాను అని చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ అస్మిత క్లేశం అనేది నేను అనే మాట కాదు, నేనే చేశాను, నా వల్లే జరిగింది, నాకంటే గొప్పవాడు లేడు అనే అహంకార భావం. ఈ భావం ఉన్నంత వరకు కూడా మనలోకి జ్ఞానం అనేది ప్రవేశించదు. ఎప్పుడైతే వినయం వస్తుందో అప్పుడే ఆత్మ జ్ఞానానికి ద్వారం తెరుచుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం.